భరత్ గారు, రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీహార్లో ఎన్డీఏదే అన్నట్టు కూడా మనకు ఒక అంచనా అయితే వేసిన నేపథ్యంలో మీ అంచనా ఏంటి? నిజంగా ఎన్డీఏ సర్కార్కే ప్రజలు పట్టం కట్టారంటే ఏం చెప్తారు? అంటే ఎన్డీఏకి అవకాశం ఉన్నమాట వాస్తవమే. ఎందుకు అంటే ఇక్కడ రకరకాల మ్యాజిక్కుల మధ్య జరిగినటువంటి ఎన్నికలు అవి. ఈ ఎన్నికల్లో పీకే చాలా కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చాలా బలంగానే చీల్చినట్టుగా కనిపిస్తోంది. గతంలో ఒక్కసారి 2009లో జరిగినటువంటి ఎన్నికల దగ్గరికి వెడితే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు పెట్టినటువంటి పార్టీ వలన ఆయన ఏం ప్రయోజనాలు పొందాడు అనేది పక్కన పెడితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా ఉంది. ఆయన తర్వాత అదే పార్టీతో ట్రావెల్ అయ్యాడు, ఆ వ్యవహారం పక్కన పెట్టేద్దాం. కానీ ఆయన ప్రజెన్స్ వలన మహాకూటమి అనే చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసినటువంటి ఆ మహాకూటమి అధికారంలోకి రాలేకపోయిన మాట వాస్తవం. ఇదే సినిమా ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది బీహార్లో. అంటే మహాగఠబంధన్ అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసినటువంటి ఒక ఐక్య సంఘటన, అది ప్రభుత్వంలోకి రాకుండా పీకే అడ్డుపడేటువంటి ఛాన్స్ ఉంది. అదొక అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, అక్కడ విపరీతంగా బయట వాళ్ళు వచ్చి ఓట్లు వేయటం అనేది జరిగింది. చాలా క్లియర్గా ఒక అమ్మాయి ఒక 15-20 చోట్ల ఓటేసింది అని కూడా ఒక పేపర్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఇలాంటి దారుణాలు చాలా జరిగి ఉండొచ్చు. అంటే ఫస్ట్ డే అంటే 2 విడతలుగా జరిగింది అక్కడ పోలింగ్. మొదటి విడత చాలా ఎక్కువ ఓట్ పర్సంటేజ్ రికార్డ్ అయింది. ఈ పర్సంటేజ్ పెరగటం వెనకాల ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా ఈ మ్యానిపులేషన్ ఎక్కువ జరిగింది అనేది ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. అందుకని రెండోది, అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ వలసల మీద చివరిలో చాలా మాట్లాడారు. బీహార్కు ఒక ప్రత్యేకమైన దారుణం ఏంటంటే బీహార్ నుంచి విపరీతంగా వలసలు ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ మారుమూల పల్లెకైనా వెళ్ళండి, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళలో మేజర్ బీహార్ వాళ్ళు ఉంటారు. అలాగే తాపీ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో మెజారిటీ బీహార్ వాళ్ళు ఉంటారు. వలసలు వచ్చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది అక్కడ. అక్కడేం లేదు. అక్కడ అభివృద్ధికి అవకాశాలు ఏమీ లేక కేవలం తిండి కోసం వచ్చేసి బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ వలస కుటుంబాల పరిస్థితులను గుర్తించి 10,000 ఇస్తారన్నాడు ఆయన. ఇస్తున్నాడు ఆల్రెడీ నితీష్ కుమార్. వీళ్ళు 30,000 ఇస్తామన్నారు. ఏది? కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే 30,000 ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తారో ఎవరో ప్రకటన రూపంలో ఉన్న 30,000 కంటే ఇస్తున్న 10,000 బెటర్ కదా అని ఓటర్ ఆలోచించే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని అనుకూలతలు ఉన్నాయి ఓటర్ వైపు నుంచి. రెండోది, ఆయన పార్టీ గణనీయమైన స్థానాలు ఎలాగూ గెలవదు. ఏది? నితీష్ కుమార్ తాలూకా పార్టీ ఏ రోజున కూడా గణనీయమైన స్థానాలు గెలిచిన పరిస్థితి కాదు. 43 సీట్లు 44 సీట్లు గెలిచే ఆయన ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నాడు. ఆయనకి సపోర్టు భారతీయ జనతా పార్టీ ఆయన్ని నిలబెడుతోంది అంతే. ఇక్కడ పోటీ చాలా స్పష్టంగా లాలూ పార్టీకి బీజేపీకి మధ్య కేంద్రీకృతమై నడుస్తోంది అక్కడ. సో ఈసారి వాళ్ళు అటువైపు ఉన్నారు కాబట్టి. రెండోది, వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా చాలా లేట్గా ప్రకటించారు. కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇక్కడ నితీష్ కుమార్ అవుతాడనే గ్యారంటీ లేదు. నితీష్ కుమార్ని ఈసారి కొంచెం ఆఖరి నిమిషంలో సీల్డ్ కవర్ రాజకీయాలు చేసి ఆయన్ని పక్కకి పెట్టి ఇంకో కొత్త నాయకుడిని తీసుకొచ్చి పెట్టినా ఆశ్చర్యం లేదు. అలా చేయదేమో బహుశా బీజేపీ. అంటే స్కోప్ ఉంది అనే విషయంలో మాటలు జరుగుతున్నాయి, ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. కాబట్టి మనకి మహారాష్ట్ర ఉదాహరణ చెప్తున్నారు. ఏది? అక్కడ ఫడ్నవీస్ వచ్చేసి షిండేని పక్కకి గింటి
ఒక దారుణం జరిగింది. దాదాపు అలాంటి దారుణమే ఇక్కడ కూడా జరగబోతోంది. నితీష్ కుమార్ షిండే కాబోతున్నాడా అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. అయితే ఈ ప్రచారం తాలూకా ప్రయోజనం కూడా పొందారు వాళ్ళు. అంటే నితీష్ కుమార్ వ్యతిరేకులు నితీష్ కుమార్ని తప్పించే అవకాశం ఉంది కాబట్టి మనం బీజేపీతోనే ట్రావెల్ అయితే బాగానే ఉంటుంది కదా అనే అభిప్రాయంతో కొంత వ్యతిరేక ఓట్లు మళ్ళీ దారిలోకి వచ్చినాయి అని కూడా కొన్ని అక్కడ సర్వేలు చేసినటువంటి సంస్థలు చెప్తున్న మాట. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ప్రాపర్గా క్యాప్చర్ చేయటంలో మహాగఠబంధన్ అనేది కొంత మేరకు ఫెయిల్ అయింది అనేది అర్థమవుతోంది. వాళ్ళు అనేక విషయాల్లో కొంచెం డిలే చేశారు. వీళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు, పథకం ప్రకారం వెళ్ళారు. ఎవరికి ఏ విషయం ఎలా చెప్పాలో అలాగే చెప్పి జనాలకి ఏ విషయాలు తెలియాలో ఆ విషయాలు మాత్రమే తెలియజేయటం ద్వారా ఈసారి ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా అద్భుతంగా నిర్వహించారు బీహార్కి సంబంధించి బీజేపీ నుంచి. ఆ నిర్వహణ అలాగే నితీష్ కుమార్ తాలూకా వినయము ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఆయన కూడా ఆయన తలాగరేస్తాడు ఈ ఎన్నికల్లో, ఆయన తలాగరేసిన మరుక్షణం ఏపీలో చంద్రబాబు నాయుడు రైజ్ అవుతాడు, ఇలాంటి ప్రచారాలు కూడా జరిగినాయి. కానీ ఇవన్నీ కాదు, ఇప్పుడు సీన్ వాళ్ళకు అనుకూలంగానే ఉంది. వాళ్ళు ఎలక్షన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో వాళ్ళ దగ్గర ఒక టూల్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ దగ్గర. ఆ టూల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కాదు, ఇప్పుడు టూల్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు డిజైన్ చేసిన పద్ధతిలో ఏ స్టేట్లో ఎంత మెజారిటీ రావాలో కూడా డిసైడ్ చేసి నడుపుతున్నారు. ఆ టక్కు టమ్మార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు అక్కడ. ఈ ప్రదర్శించినటువంటి విద్యలన్నీ సత్ఫలితాలు ఇస్తాయనేది అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఏ సర్వే కూడా కాన్షియస్గా వీళ్ళు గెలుస్తారు అని చెప్పలేకపోతుంది. మహాగఠబంధన్ గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితికి నెట్టేశారు మీడియాని. అందుకని ప్రతి సర్వే అటే మాట్లాడుతోంది. ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, లేదు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఓడిపోతే బీహార్లో, అక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టుగా భావించాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఓకే. ఇదే సమయంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా రాదంటున్నారు. డిపాజిట్ కాదు, అసలు లాస్ట్ టైం అది ప్రొక్యూర్ చేసుకున్న ఓట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది అనేది ప్రస్తుతం సర్వే రిపోర్ట్లన్నీ ప్రకటించి ఉన్నాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఏమిటి, అక్కడేమో ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది అంటున్నారు. అక్కడ మహాగఠబంధన్ పోయింది అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు అని. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్ట ఓడినట్ట సమాధానం చెప్పగలరా అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆల్రెడీ గుర్తు తెరిచారు. సో చాలా గందరగోళాలు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంటు గురించి పర్టికులర్గా ఈవీఎంల మేనేజ్మెంటు తాలూకా వార్తలు, కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రయోగం కూడా జరిగిందని, అలాగే మహాగఠబంధన్ నుంచి కొన్ని కులాల ఓట్లు అటువైపుకి డైవర్ట్ అయినాయని కూడా చెప్పుకుంటున్నారు. పర్టికులర్గా యాదవ సామాజిక వర్గానికి నితీష్ కుమార్ మీద వ్యతిరేకత, అగ్రకులాలు వాటి ఓట్లు మ్యానిపులేట్ చేయటం కోసం నితీష్ కుమార్ని తప్పించేస్తారు లాంటి ప్రచారాలు హిడెన్గా జరిపి కొన్ని కులాల ఓట్లని అటువైపుకి మళ్లించుకోవటం అనేది కూడా వాళ్ళు వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్లో భాగంగా జరిపారనేది కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని కారణాల చేత కర్ణుడి చావుకి 10 కారణాలలాగా బీహార్లో తిరిగి మహాగఠబంధన్ లేదు కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఒక కూటమి ఓడిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయనేది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళుతున్నారు. అందుకని ఎన్డీఏ వైపు సర్వేలనే నిలబడటానికి రీజన్ కూడా అదే. వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించారు. అక్కడ మీడియా మేనేజ్మెంట్ ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ప్రపంచంలో వదులుతున్నారు నెమ్మదిగా.
అది ఎవరికి ఏం వార్త కావాలో వాళ్ళకి ఆ వార్త ఉండి వెంటనే వడ్డించేస్తున్నారు. దాంతో కొంత విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. 100 సీట్లు వస్తాయంటారా మహాగఠబంధన్కి? 100 సీట్లు వస్తాయంటారా? చూడాలి. అంటే నా అంచనా ప్రకారం 78, 80 ఓకే ఆ రేంజ్లో నడుస్తుంది. అంతకు మించి కష్టమే. వీళ్ళు ఎన్డీఏ ఇంకా మిగిలిందంతా వాళ్ళదే కదా. రెండో విడత పోలింగ్ జరిగినటువంటి 120 స్థానాల్లో మెజారిటీ వాళ్ళకే వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. మొదటి విడత జరిగిన దానిలో కొంతవరకు నితీష్ కుమార్కి వెళ్ళే నితీష్ అంటే ఆయన పార్టీకి పెద్దగా ఏమి ఉండదు. గత ఎన్నికల్లో జరిగింది కూడా అదే. 40 కంటే పెరగదు. తక్కువ సీట్లతో ముఖ్యమంత్రి అవుతున్నటువంటి నాయకుడు ఆయన. అదేలే. అంటే ఒక రకంగా 35 మార్కులతో పాస్ అయిపోయి కలెక్టర్ అయిపోయినట్టుగా చూడాలి. 135 మార్కులతో కలెక్టర్ అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.